హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యాప్ ఫర్ మెనూ ఛానల్. ఈరోజు యాప్ ఫర్ మెనూ ఛానల్లో మీరు చూసేపోతున్నారు అథెంటిక్ హైదరాబాద్ వెజ్ దమ్ బిర్యానీ. ఈ దమ్ బిర్యానీ వచ్చి హైదరాబాద్ స్పెషల్. అలాగే ఇందులో మనం వెజ్జెస్ని యూస్ చేస్తాము, స్పైసెస్ని యూస్ చేస్తాము, అలాగే పెరుగును కూడా యూస్ చేస్తాము. దీనికి పేషెన్సీ అనేది చాలా అవసరం. సో ఈ అథెంటిక్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో మనం 10 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. దీంట్లో 4 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, నక్షత్రం పువ్వులు 4, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా మీరు వేసుకోవాలి. ఉప్పు అనేది మనం బిర్యానీకి సరిపడా ఉప్పుని మనం ఈ రైస్ ఉడుకుతున్నప్పుడే వేసుకోవాలి నీళ్ళల్లో. ఈ నీళ్ళు మనకి బాగా మరిగాక ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని 3 కప్పుల రైస్ని ఈ నీళ్ళల్లో వేసుకోవాలి. ఈ రైస్ వచ్చి మనకి ఒక 70% వరకు కుక్ అయితే సరిపోతుంది. బాస్మతి రైస్ని మనం ½ అవర్ సోక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ రైస్ వచ్చి మనకి 70% కుక్ అయిపోయింది. దీనిని మనం నీళ్ళు అనేవి లేకుండా మనం వడబోసుకోవాలి. రైస్ని మనం స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రైస్ని స్ట్రైన్ చేసుకునేటప్పుడు మనం ఈ రైస్ మీద చన్నీళ్ళు కనుక వేసినట్టయితే రైస్ అనేది మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. రెడీ చేసుకున్న బిర్యానీ రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం ఒక ప్యాన్లో ఒక 10 స్పూన్స్ ఆయిల్ని తీసుకోవాలి. దీంట్లో 1 కప్పు పచ్చి బఠానీలని తీసుకొని దీనిని మనం కొద్దిగా సాల్ట్ చేసుకోవాలి. ఈ వెజ్జీస్ వచ్చి ఫుల్గా సాల్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక 70% సాల్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సాల్ట్ అయినటువంటి ఈ బఠానీలని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత దీంట్లో 1 కప్పు క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా తీసుకొని అదేవిధంగా కొద్దిగా మనం సాల్ట్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు బీన్స్ని తీసుకోవాలి. వీటిని కూడా మనం ఒక 70% సాల్ట్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా మనం పక్కకు పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. మరి కొంచెం ఆయిల్ని తీసుకొని దీంట్లో మనం 1 కప్పు బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని వీటిని కూడా మనం సాల్ట్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ అయినటువంటి బంగాళాదుంప ముక్కల్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొద్దిగా నూనెను వేసుకోవాలి. దీంట్లో మనం 1 కప్పు చీలికల కింద కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం 2 పచ్చిమిరపకాయ చీలికలను వేసుకోవాలి. ఈ బిర్యానీ వచ్చి చాలా పేషెన్సీగా చేయాలి. అలా చేసినట్టయితే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ విధంగా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్స్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. అది లేనట్టయితే మీరు గరం మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ పసుపు, మీ స్పైసీని బట్టి మీరు కారాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మీకు డ్రై అవుతూ ఉంది అనుకుంటే కనుక గ్రేవీ అనేది మీరు ఆయిల్ని యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. దీంట్లో మనం ఇప్పుడు 1 కప్పు సన్నగా తరిగిన పుదీనా, అలాగే 1 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పెరుగుని వేసుకోవాలి. తర్వాత దీనిని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. దీంట్లో మనం ఒక 4 స్పూన్స్ నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా సార్ట్ చేసి పెట్టుకున్నటువంటి అన్ని వెజిటేబుల్స్ని వేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. పెరుగులో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది మాత్రమే సరిపోతుంది ఈ వెజ్జెస్ కుక్ అవ్వడానికి.
సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దమ్ బిర్యానీకి దమ్ ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా అడుగు మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక లేయర్ మనం రైస్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన మనం ఈ కూర ఏదైతే ఉందో ఆ కూరని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మరలా దానిపైన మనం కూరని స్ప్రెడ్ చేసుకోవాలి. దమ్ బిర్యానీలో ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్. తర్వాత మళ్ళీ దానిపైన మనం ఈ విధంగా రైస్ని ఇంకో లేయర్ కింద వేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం కొద్దిగా నిమ్మరసాన్ని ఈ విధంగా చల్లుకోవాలి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, అదేవిధంగా సన్నగా తరిగినటువంటి పుదీనాను వేసుకోవాలి. మరలా దీనిపైన ఒక లేయర్ మనం కర్రీని వేసుకోవాలి. తర్వాత మరలా దీనిపైన ఒక లేయర్ రైస్ని వేసుకోవాలి. మరలా కొద్దిగా నిమ్మరసం, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, అదేవిధంగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత మిగిలినటువంటి మొత్తం కూరని మీద వేసుకోవాలి. మీకు ఫ్రైడ్ ఆనియన్స్ అందుబాటులో లేకపోతే కనుక మీరు ముందు ఏ ఆనియన్స్ అయితే మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం వాటిని పక్కన పెట్టుకోవాలి. వాటిని కూడా మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరలా లాస్ట్ లేయర్ మనకి మిగిలిన రైస్ని ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత చివరిగా దీని మీద కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ని ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, దమ్ బిర్యానీకి ఎప్పుడు కూడా యూస్ చేసే గిన్నె అనేది దాని అడుగు చాలా మందంగా ఉండాలి, లేకపోతే బిర్యానీ అనేది మనకి మాడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక తవాని పెట్టుకోవాలి. దానిపైన ఈ దమ్ పెట్టినటువంటి గిన్నె ఏదైతే ఉందో బిర్యానీ ప్రిపేర్ చేసిన గిన్నె దానిని పెట్టి మూత పెట్టి చపాతీ పిండిని తీసుకొని మనం ఈ గిన్నె చుట్టూ మనకి లోపల నుంచి ఆవిరి అనేది బయటికి రాకుండా మనం ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. దమ్ బిర్యానీలో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. దీన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఇది కంపల్సరీ పెట్టాలి. ఈ విధంగా మనం పెట్టాక ఒక 20 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మనకి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా మనం పెట్టినటువంటి పిండిని తీసేసి చూసినట్టంటే వావ్, టేస్టీ వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ. ఒక్కసారి ఈ దమ్ బిర్యానీని మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నుంచి అన్ని నోటిఫికేషన్స్ వెంటనే పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ ఎఫర్ మెనూ ఛానల్. థ్యాంక్ యూ.